ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్. ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరాం. మినిస్టర్ ఉత్తమ్. యోగాంధ్రపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. సూపర్ 6 ఇచ్చేశారట, ప్రశ్నిస్తే నాలుక మందమా వైఎస్ జగన్. అహ్మదాబాద్ నుంచి లండన్ టేకాఫ్ అయిన విమానం కొన్ని నిమిషాల్లో కుప్పకూలి దగ్ధమైంది. ఈ ఘటనలో 270 మందికి పైగా మరణించారు. అయితే ఈ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీన్ని అమెరికాకు పంపి అందులోని డేటాను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్రం సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఫిర్యాదు చేశారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చట్టవిరుద్ధమని చెప్పామని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము. మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణలు నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని బెదిరిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. అరటి, చీని, కొక్కో, ఇప్పుడు పొగాకు, మామిడి కూడా, ప్రతి పంట కూడా ఏ పంటకు కనీస మద్దతు ధర రావడంలా రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే పల్నాడు జిల్లాలో 2 ఆత్మహత్యలు పొగాకు రైతులకు సంబంధించి పల్నాడు కొండేపులో జరిగితే 2 రోజుల కిందట పల్నాడులో కూడా చిలుకలూరుపేట నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గంలో 3, చిలుకలూరుపేటలో 2, వినుకొండలో 1, మరో 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ప్రకాశం జిల్లాలో మన కళ్ళ ఎదుటే ఒక 2 ఆత్మహత్యలు జరిగితే మరో 3 ఆత్మహత్యలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం అంతకన్నా జరగడం లేదు. ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ల వయసు ఆయన, 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తూ ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. యోగాంధ్రపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి, రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు.
దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ మీకు. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్ మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఇవన్నీ చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు, దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు సార్. ఈ ఏడాది ఏ థీమ్ తీసుకుంటారు? ఈ ఏడాది వీళ్ళు తీసుకున్న థీమ్ వచ్చి వన్ నేషన్, వన్ వరల్డ్, వన్ ఎర్త్. వన్ ఎర్త్, వన్ గ్లోబ్ అని. అదేనా? వన్ హెల్త్, వన్ హెల్త్, వన్ హెల్త్, వన్ ఎర్త్. ఓకే. వన్ హెల్త్, వన్ ఎర్త్ అండి. ఎర్త్, వన్ ఎర్త్, వన్ హెల్త్. హెల్త్. ఎస్. వన్ ఎర్త్ అన్నారా ఇంకేమైనా పెట్టారా? అంతే చూడండి. అండి, వన్ ఎర్త్, వన్ హెల్త్. ఓకే. వన్ ఎర్త్, వన్ హెల్త్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈటెల రాజేందర్ కౌంటర్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టంగా చెప్తారంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటికనే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సబగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది. కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే రాయలసీమ ప్రాంతాలకు న్యాయం జరగాలని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ మాటలు వక్రీకరించి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే అది వదిలేసి కేసీఆర్ దావత్ ఇచ్చిండని రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి రేవంత్ రెడ్డి అంటే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి
అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. రైతులకు బాకీ ఉన్న డబ్బులు నీ అయ్య ముగిడిస్తాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టిండు. వరంగల్ SRSPలోని DBM 38 అనే అతిపెద్ద కాలువ పూర్తిగా ఎండిపోయింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం 1 ఎకరం భూమి ఉన్న రైతుకు 25,000 బాకీ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు 6,000 వేస్తే మిగతా 19,000 నీ అయ్య మొగుడిస్తాడా రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరోపణలు చేసిండు, దానికి శాంటిటీ ఉందంటారు ఆరోపణలకి. వారు చెప్పేది నిజమైతే దేవాదులు ఎక్కడుందో ఆయన తెలియదు, బనకచర్లు ఎక్కడుందో తెలియదు. మినిమం బేసిక్స్ లేనటువంటి, అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి. తన మాటలకు విలువ ఉందంటారా? కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోడు కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనం అయిపోయింది, అది పనికే రాదని తను చెప్పిన మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా? థ్యాంక్ యూ. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 3,000 చెల్లించి ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన అయినా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. కార్లు, జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ చేశారు. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा. और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं. इसके साथ साथ 1 ट्रिप मीन्स 1 टोल को क्रॉस करना. इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और 1 टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी. कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी. और मान लीजिए 1 टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी. और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी. और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी. ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है. बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता. मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी. और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी. मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ. ధన్యవాద్, నమస్కారం. కృష్ణా జిల్లా నాగాయలంకలో నిర్వహించిన జలయోగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ రామపాద క్షేత్రం వద్ద కృష్ణానదిలో జలాసనాలు నిర్వహించారు. యోగాసనాల్లో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది చిన్నారులు, పెద్దలు, విజయవాడకు చెందిన అవారాజల అభ్యాసకులు పాల్గొన్నారు. వీరు నదీ జలాలపై శవ, వాయు, దిగ్బంధనం ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్. ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరాం. మినిస్టర్ ఉత్తమ్. యోగాంధ్రపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. సూపర్ 6 ఇచ్చేశారట, ప్రశ్నిస్తే నాలుక మందమా వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.